స్ట్రాబెర్రీస్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఏదో సమయపాలన గురించో లేకపోతే స్ఫూర్తినిచ్చే మాటల గురించో కాదండి. ఇది కాశీలోని పురాతన గ్రంథాల్లో చాలా రహస్యంగా దాచిపెట్టిన ఒక అద్భుతమైన జ్ఞానం. ఇది గడియారంలో కనిపించే సమయం గురించి కాదు, విశ్వంలో ప్రవహించే ఒక మహాశక్తి గురించి. బ్రహ్మముహూర్తం అనగానే చాలామంది అనుకునేదేంటంటే ఉదయాన్నే తెల్లవారుజామునే నిద్రలేవడమని. కాని నిజం చెప్పాలంటే ఇది అంతకంటే చాలా గొప్పదే. ఇదొక ఖగోళ సంఘటనతో, ఈ మొత్తం విశ్వంతో మనల్ని మనం కనెక్ట్ చేసుకునే ఒక అద్భుతమైన అవకాశం. సరే, ఇక దీని గురించి ఇంకా లోతుగా తెలుసుకుందాం. అసలు ఈ పవిత్రమైన సమయమంటే ఏంటి? దీని వెనకున్న అసలు రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. మన ప్రాచీన వేద గణనల ప్రకారం చూస్తే ఒక రోజుని 30 ముహూర్తాలుగా విభజించారు. అంటే ఒక్కో ముహూర్తం సుమారుగా 48 నిమిషాలన్నమాట. సూర్యోదయానికి టీక ముందొచ్చే ఆ చివరి 2 ముహూర్తాలు, ఆ 96 నిమిషాల దివ్యమైన కాలాన్నే మన ఋషులు బ్రహ్మముహూర్తం అని పిలిచారు. చూడండి, కేవలం తెల్లవారుజామున నిద్రలేవడం వేరు, ఆ ప్రత్యేకమైన విశ్వశక్తి ప్రవాహాన్ని మనలోకి ఆహ్వానించడం వేరు. ఎందుకంటే ఆ సమయంలోనే వాతావరణంలో ప్రాణశక్తి, అంటే మన జీవశక్తి అత్యున్నత స్థాయిలో ఉంటుందన్నమాట. దీని శక్తి ఎలాంటిదంటే కాశీనాగసాధువులు దీన్ని కాలభేదన అంటారు. అంటే కాలమనే తెరను చీల్చడం. వాళ్ల నమ్మకం ప్రకారం ఈ సమయంలో ఒక వ్యక్తి కాలం యొక్క హద్దుల్ని దాటి శూన్యస్థితిలోకి వెళ్లి తమ తలరాతను తామే రాసుకోగలరట. ఇప్పుడు మనం ఆయుర్వేదం ఏం చెబుతోందో చూద్దాం. మన పూర్వీకుల జ్ఞానం మన శరీరంలో ఉండే అంతర్గత గడియారాన్ని ఎలా అర్థం చేసుకుందో ఒకసారి పరిశీలిద్దాం. మన ఆయుర్వేదం ప్రకారం మన శరీరంలో వాత, పిత్త, కఫ అనే 3 దోషాలు ఉంటాయి. వీటన్నింటిలోనూ వాతదోషం చాలా ముఖ్యమైనది. మన కదలికకు, మనస్సుకి సంబంధించిన శక్తి ఇదే. ఈ వాతదోషం ఉదయం 2 గంటల నుంచి 6 గంటల మధ్య చాలా చురుగ్గా ఉంటుంది. కరెక్టుగా ఆ సమయంలో నిద్రలేవటం వల్ల ఈ వాతం సహజంగా బ్యాలెన్స్ అవుతుంది. దానివల్ల మనసులో స్పష్టత, శరీరంలో ఆరోగ్యం వస్తాయి. ఒక చిన్న ఉదాహరణ, మన శరీరాన్ని ఒక రేడియో అనుకుంటే మనలో ఉండే 72,000 నాడులు ఆ రేడియోకి ఉండే యాంటెనాల్లాంటివి అనమాట. బ్రహ్మముహూర్తంలో ప్రవహించే ఆ విశ్వశక్తి అనే సిగ్నల్ను అందుకోవడానికి ఈ నాడులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. సరే, ఈ ప్రాచీన జ్ఞానాన్ని ఇప్పుడు మనం ఆధునిక విజ్ఞానంతో ముడిపెట్టి చూద్దాం. అసలు ఇంత శక్తివంతమైన సమయంలో మన మెదడులో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఇంతకీ ఆయుర్వేదంలో చెప్పిన విషయాలకి ఆధునిక సైన్స్ దగ్గర ఏమైనా ఆధారాలున్నాయా? అసలు సైంటిస్టులు దీని గురించి ఏమంటున్నారు? ఆధునిక న్యూరోసైన్స్ ఏం చెబుతోందంటే, బ్రహ్మముహూర్త సమయంలో మన మెదడులోని పీనియల్ గ్రంథి మెలటోనిన్ అనే హార్మోన్ను ఎక్కువగా విడుదల చేస్తుందట. దీన్నే అద్భుత అణువు అని కూడా అంటారు. ఇది మన మనసును లోతైన ప్రశాంత స్థితికి తీసుకెళ్లి మన సబ్కాన్షియస్ మైండ్ని చాలా శక్తివంతంగా, గ్రాహ్య శక్తితో ఉండేలా చేస్తుందన్నమాట. ఇక సూర్యోదయం అయిన వెంటనే అదే పీనియల్ గ్రంథి సెరటోనిన్ అనే హార్మోన్ను విడుదల చేయడం మొదలుపెడుతుంది. ఇది మన మూడ్ని అమాంతం ఉత్సాహంగా మారుస్తుంది. అంటే ఈ అభ్యాసం మనల్ని ఆధ్యాత్మికంగానే కాదు, సైంటిఫిక్గా కూడా ఒక పాజిటివ్ రోజు కోసం సిద్ధం చేస్తుందన్నమాట. ఇంత అద్భుతమైన శక్తిని మన జీవితంలోకి ఎలా ఆహ్వానించాలి? సరే, ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో చాలా ముఖ్యమైన, ఆచరణాత్మకమైన భాగానికి వచ్చాం. ఈ విశ్వశక్తిని మన సొంతం చేసుకోవడానికి ఒక చాలా సింపుల్ కానీ పవర్ఫుల్ ఫార్ములా ఉంది. కాశీలోని పురాతన గ్రంథం త్రిపుర రహస్యంలో చెప్పిన 3 నిమిషాల సూత్రం ఇది. మేల్కొన్న వెంటనే కదలకుండా మంచం మీదనే ఉండి, మొదటి నిమిషం మన శరీరానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. 2వ నిమిషం మన శ్వాసను గమనించాలి. ఇక 3వ నిమిషం మన లక్ష్యాలు ఇప్పటికీ నెరవేరినట్టుగా గట్టిగా సంకల్పించుకోవాలి. ఆ సమయంలో మన మెదడు థీటా స్టేట్లో ఉంటుంది కాబట్టి ఆ సంకల్పాలు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. మరి ఈ అభ్యాసాన్ని రోజూ చేస్తే దాని ప్రభావం దీర్ఘకాలంలో ఎలా ఉంటుంది? ఇదొక ప్రయాణం లాంటిది. మనలో ఒక లోతైన మార్పుకు దారితీసే ప్రయాణం. ఈ 21 రోజుల ప్రయాణంలో 3 దశలుంటాయి. మొదటి వారం మన శరీరం, మనసు దీన్ని అడ్డుకోవడానికి చూస్తాయి. అయినా పట్టుదలతో కొనసాగించాలి. రెండో వారంలో కోపం తగ్గి కొత్త కొత్త క్రియేటివ్ ఆలోచనలు రావడం మొదలవుతాయి.
ఇక 3వ వారం వచ్చేసరికి అలారం అవసరం లేకుండానే మెలకువ వస్తుంది, మనమనుకున్న సంకల్పాలు వేగంగా నిజమవ్వడం మనం గమనించవచ్చు. అయితే ఈ ప్రయాణంలో సక్సెస్ అవ్వాలంటే ముఖ్యంగా ఆ మొదటి 7 రోజులు ఒక నియమాన్ని ఖచ్చితంగా పాటించాలి. అదేంటంటే మేల్కొన్న తర్వాత కనీసం మొదటి గంటసేపు మొబైల్ ఫోన్ను అస్సలు ముట్టుకోకూడదు. ఎందుకంటే దానినుంచి వచ్చే బ్లూలైట్ మన పీనియల్ గ్రంథి సహజంగా పనిచేయకుండా అడ్డుకుంటుంది. ఈ మొత్తం జ్ఞానం యొక్క సారం, ఈ విశ్వరహస్యం ఒక్క శక్తివంతమైన సంస్కృత వాక్యంలో ఇమిడి ఉంది. అహం బ్రహ్మాస్మి. దీని అర్థం నేనే ఆ విశ్వాన్ని, నా విధికి నేనే సృష్టికర్తను. ఈ అభ్యాసం ద్వారా మనలో నిద్రపోతున్న ఆ సృష్టి శక్తిని మేల్కొల్పడమే అసలైన లక్ష్యం. ఈ పురాతన జ్ఞానం మనందరి జీవితానికి ఒక కొత్త దారి చూపిస్తుందని ఆశిద్దాం. Thank you for watching. Please subscribe.